ఉగాది అనేది కేవలం కాలమాన మార్పునే కాక కొత్త ఆలోచనలు, సంకల్పాలు, ఆశయాలకు శ్రీకారం చుట్టే వేడుక అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ అన్నారు. గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సాహితీ సమాఖ్య, ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో సాహితీ వసంతోత్సవం పేరిట ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. త్రిభాష మహాసహస్రావధాని వద్దిపర్తి పద్మాకర్, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, సంగీత కళాకారిణి పులిజాల శాంతిశ్రీ, అవధాని కుమారి లక్ష్మి అహల తదితరులు పాల్గొన్నారు. తొలుత శ్రీమాన్ గుదిమెళ్ల శ్రీ కూర్మనాథస్వామి పంచాంగ శ్రవణం చేశారు. జీవితంలోని కష్టాలు, సుఖాలు, ఆనందాలు, బాధలను ప్రతిబింబించే ఉగాది పచ్చడి తెలుగువారి విశిష్టతకు ప్రతీక అని వక్తలు అభిప్రాయపడ్డారు. పక్కనెట్టు పంచాంగం చేతబట్టు క్యాలెండరు పక్కనెట్టు సొంత తెలివి చూపెట్టు శాస్త్రానికి చేకొట్టు పంచాంగం చేతబట్టు క్యాలెండరు పక్కనెట్టు మగా ఋషుల మహామునుల తపస్సుకిది ఆటపట్టు కాలంలో ఉన్నగన్ని రహస్యాలు చూపెట్టు మన కాలమానం ముందర క్యాలెండరు తీసికట్టు ఆంగ్లేయుల ఆలోచన కన్నా ఇది పైమెట్టు పంచాంగం చేతబెట్టు క్యాలెండరు పక్కనెట్టు. భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక, సాంస్కృతిక, జాతీయ సందేశం ఉంటుంది. ఆ పండుగల్లో ఉగాదికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది. జీవితంలో తీపి, చేదు అనుభవాల సమ్మేళనం తెలియజేసేదే ఉగాది పచ్చడి. పరాభవ నామ సంవత్సరం అంటే బాహ్య ప్రతికూలతలు అధిగమించి అంతరంగ శక్తియుక్తులు పెంపొందించుకోవడం పరాభవం. సానుకూల వైఖరితో, ఆశావాహ దృక్పథంతో జీవన మార్గంలో పురోగమించడం పరాభవ నామ సంవత్సరం సందేశమిస్తోంది. అది మనం గుర్తుంచుకోవాలి, ఆ రకంగా నడుచుకోవాలి.